హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకోసం 2 మేజర్ అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు బిర్లా సాఫ్ట్ నుంచి వీళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అప్రెంటిస్ పొజిషన్‌కి తయారు చేస్తున్నారనమాట. అండ్ ఎల్ఎన్‌టి నుంచి 2 రోల్స్ అయితే ఉన్నాయి. డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ అండ్ గ్రాడ్యుయేట్ కమర్షియల్ ట్రైనీ అని చెప్పి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పోస్ట్ చేసే వాల్యుబుల్ కంటెంట్ గాని, ఏదైతే జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి గాని అండ్ అదర్ మీకు కెరీర్ రిలేటెడ్ ఏవైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలో అది మొత్తం మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కంటెంట్ మిస్ అవ్వకుండా అండ్ పెట్టిన జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. కమింగ్ టు జాబ్ అప్డేట్స్ మనకి యూట్యూబ్ ఛానెల్‌లో మనం కొన్ని జాబ్ అప్డేట్స్ మాత్రమే మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి అంటే అదర్ మేజర్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం పేజెస్‌లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. మీకు అక్కడ ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ ఉంది కదా! ఈ పేజ్‌ని గనుక మీరు ఫాలో అవుతున్నట్టయితే మీకు వాక్ ఇన్ డ్రైవ్స్ గాని, లేదంటే అదర్ నాన్ ఐటీ గాని, ఐటీ జాబ్స్ కానీ మీకు అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఇంటర్న్‌షిప్స్‌తో పాటు అన్నీ కూడా. అండ్ ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ ఉంది. ఈ పేజ్‌ని గనుక మీరు ఫాలో అయినట్టయితే మీకు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ జాబ్స్‌తో పాటు యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌గా మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామనమాట. సో, ఈ 2 పేజెస్‌ని కూడా మిస్ అవ్వద్దు. కంపల్సరీ ఫాలో అవ్వండి. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి బిర్లా సాఫ్ట్ నుంచి టెస్టర్, అప్రెంటిస్, ఇంటర్న్‌షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనమాట 2025 అని చెప్పి. ఇది సూపర్ సెట్ హైరింగ్ అనమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మేము అక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి లింక్ ఉంది కదా! ఈ లింక్ క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ వెబ్‌సైట్ నుంచి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి దీన్ని. సో, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు సూపర్ సెట్ అని చెప్పి మీరైతే దీనికి నావిగేట్ అవుతారు. ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. బిర్లా సాఫ్ట్ ఇక్కడ చూసుకోవచ్చు టైటిల్ అయితే ఇది 2025 వాళ్ళకైతే హైరింగ్ చేస్తున్నారు. అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి 31 జనవరి 2025 అనమాట. అండ్ మీ యొక్క సీటీసీ చూసుకుంటే 32,875 పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మీకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ, ఈటీసీ, ట్రిపుల్ ఈ అండ్ సర్క్యూట్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. విత్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మ్యాండేటరీ అనమాట. అండ్ ఈ సీఎస్ఈ అండ్ ఐటీ వాళ్ళకి ఎలాగైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ వీళ్ళకి సర్క్యూట్ బ్రాంచెస్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా మంది నేర్చుకోరు. బట్ ఇక్కడ మ్యాండేటరీ అడుగుతున్నారు కాబట్టి ఎవరికైతే తెలుసో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. జాబ్ సమ్మరీ చూసుకుంటే వీఆర్ సీకింగ్ ఎ ప్రొయాక్టివ్ అండ్ ఎంథూసియాస్టిక్ ఐటీ సర్వీస్ డెలివరీ అప్రెంటిస్ టు జాయిన్ అవర్ టీమ్. The apprentice will assist in delivering high quality IT services to our clients and internal teams. The role offers a great opportunity to gain hands-on experience in IT service management and delivery. ఓకేనా? అంటే కంప్లీట్‌గా మీకు ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అయితే వీళ్ళు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఆఫ్టర్ ద ట్రైనింగ్ మీకైతే వర్క్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో, అప్రెంటిస్ కాబట్టి మీకు పెద్ద వర్క్ అయితే ఉండదు. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏదైతే ఉందో అది మీకు యూజ్‌ఫుల్ అవుతుందనమాట. మీకు తర్వాత రియల్ టైమ్‌లో మీరు కంపెనీస్‌కి అప్లై చేసినప్పుడు ఆ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే సౌండ్ నాలెడ్జ్ ఆన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, జావా స్క్రిప్ట్, పైథాన్ ఆర్ సి షార్ప్ స్క్రిప్టింగ్ అనమాట. ఈ 4 లాంగ్వేజెస్‌లో మీకు ఏదొచ్చినా పర్లేదు. ఎనీ 2 వస్తే మీకు ఇంకా వాల్యూ యాడ్ అవుతుందనమాట. అండ్ నాలెడ్జ్ ఆఫ్ యూజింగ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అండ్ డేటాబేసెస్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్, అనలైజింగ్ అప్లికేషన్ డేటా. బేసిక్ నాలెడ్జ్ ఆన్ వేరియస్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాక్టీసెస్ సచ్ యాస్ ఎస్‌టిఎల్‌సి అంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అనమాట. అండ్ డిఫరెంట్ టెస్టింగ్ టైప్స్, టెస్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఓకేనా? మీకు టెస్టింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఎక్స్‌టెన్సివ్‌గా అవసరం లేదు. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఎందుకంటే డేటాబేసెస్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అండ్ అనలైజ్ చేయడానికనమాట. అండ్ ప్రిఫరెడ్ స్కిల్స్ చూసుకుంటే మీకు అండర్‌స్టాండింగ్ ఆఫ్ టెస్ట్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్ యూజింగ్ సెలీనియం, ఈఎఫ్టీ ఆర్ అదర్ ఇండస్ట్రీ ప్రూవెన్ టెస్టింగ్ టూల్స్. ఓకేనా? సెలీనియం అనేది మార్కెట్ లీడర్ కాబట్టి అది ఖచ్చితంగా తెలిసుండాలి యాస్ ఎ టెస్టర్‌గా. అండ్ అండర్‌స్టాండ్ అజైల్ మెథడాలజీ, స్ప్రింట్ ప్లానింగ్, రెట్రోస్పెక్టివ్, బర్న్ డౌన్, డిఫెక్ట్ రైజ్. ఓకేనా? ఇది అజైల్ మెథడాలజీస్‌లో ఇవి చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ అనమాట. ఇవి కంపల్సరీ తెలిసుండాలి. ఇది మీకు థియరీ కాన్సెప్టే. ప్రాక్టికల్‌గా అయితే మీకేం అడగరు. అండ్ సర్టిఫికేషన్ చూసుకుంటే మీకు ఐఎస్‌టీబీక్యూ ఆర్ ఈక్వివలెంట్ టెస్టింగ్ సర్టిఫికేషన్ వుడ్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అంటే ఎవరైతే టెస్టింగ్ రోల్స్‌కి అప్లై చేస్తారో వాళ్ళకి ఐఎస్‌టీపీక్యూ అనే ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ చేస్తే ఓకే. మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. చేయకపోయినా పర్లేదు. మీ మీ యొక్క బేసిక్ టెస్టింగ్ నాలెడ్జ్‌తో అయితే మీరు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. బట్ ఈ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం మీకు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువిస్తారనమాట. అండ్ కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మీకు అసిస్ట్ డెవలపింగ్ టెస్ట్ కేసెస్ రాయాల్సి ఉంటుంది. ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్స్‌ని డెవలప్ చేయాలి. అండ్ టెస్ట్ కేసెస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి యాస్ పర్ ద టెస్ట్ ప్లాన్స్. ఐడెంటిఫై, రిపోర్ట్, ట్రాక్ డిఫెక్ట్స్ ఫౌండింగ్ డ్యూరింగ్ ద టెస్టింగ్ సైకిల్. అంటే మీరు టెస్టింగ్ చేసిన తర్వాత మీకు ఏవైతే బగ్స్‌ని మీరు ఐడెంటిఫై చేస్తారో వాటిని రిపోర్ట్ చేసి ఆ డిఫెక్ట్స్‌ని ట్రాక్ చేయాలనమాట. అంటే ఆ డిఫెక్ట్స్‌ని డెవలపర్స్‌కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ డిఫెక్ట్‌ని ఎంతవరకు క్లియర్ చేశారు, మొత్తం క్లియర్ చేశారా లేదా? క్లియర్ చేసిన తర్వాత దానికి మళ్ళీ మీరు రీటెస్ట్ చేసి దానికి బగ్‌గా ఉందా? బగ్ క్లియర్ అయిపోతే క్లియర్డ్ అని చెప్పి మీరైతే పెట్టాల్సుంటుంది. అండ్ ప్రిపేర్ అండ్ మేనేజ్ టెస్ట్ డేటా ఫర్ టెస్టింగ్. అంటే టెస్టింగ్ చేయాలంటే మీకు టెస్ట్ డేటా కూడా ఉండాలి కదా! డేటానైతే మీరు క్రియేట్ చేయాల్సుంటుంది. పార్టిసిపేట్ ఇన్ డిఫెక్ట్ ట్రయేజింగ్ మీటింగ్. కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు ఎన్ష్యూర్ టైమ్లీ అండ్ ఎఫిషియంట్ డెలివరీస్. మీకైతే అప్రెంటిస్ రోల్ ఇస్తారు. అంటే 60% ఉండాలి. మీ యొక్క ఓవరాల్ ఎడ్యుకేషన్‌లో మీ యొక్క పర్సెంటేజ్ అనేది. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చూసుకుంటే 2024 అండ్ 2025 బ్యాచ్ వాళ్ళు ఇంకా అప్లై చేసుకోవచ్చు. ఇందాక చెప్పా కదా! ఇది క్వాలిఫికేషన్.
అండ్ మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, నెట్వర్క్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ మీకు వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే, హైదరాబాద్ అండ్ చెన్నై అనమాట. అండ్ మీకు ఎటువంటి బ్యాక్‌లాగ్స్ అనేది ఉండకూడదు. ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ లొకేషన్. ఓకేనా, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ ఇది. రెడీ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్, టెక్నాలజీ ఆర్ రోల్. మీకు స్టైపెండ్ వచ్చేసి 32,000 స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరు మిస్ చేసుకోవద్దు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. అది చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, అసలు మిస్ చేసుకోవద్దు. సెకండ్ అండ్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఎల్&టీ నుంచి డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ అండ్ గ్రాడ్యుయేట్ కమర్షియల్ ట్రైనీ అని చెప్పి 2 రోల్స్‌కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు డిప్లొమా క్యాండిడేట్స్ కోసం. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశామనమాట. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ వన్ చూసుకుంటే మీకు డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ ఉంది కదా! దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే మీరు అప్లై చేసుకోవాలన్నా సరే ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. వీళ్ళు డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ 2025 అని చెప్పి అన్నారు. అండ్ ఇక్కడ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ చూసుకుంటే వీఆర్ లుకింగ్ టు హైర్ యంగ్ డైనమిక్ ఆస్పైరింగ్ మైండ్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ ఫైనల్ ఇయర్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్స్. ఓకేనా, డిప్లొమా ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి కాదు ఇది. మీ ఫీల్డ్స్ చూసుకోవచ్చు మీరు. మొత్తం ఈ ఫీల్డ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో, మాక్సిమం అన్ని డిప్లొమా ఫీల్డ్స్‌ని అయితే వీళ్ళు కవర్ చేశారు. మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో అప్పటి నుంచి మీకు 12 మంత్స్ అంటే 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు కాంపెన్సేషన్ చూసుకుంటే ఆఫీస్ బేస్డ్ పోస్టింగ్ అయితే మీకు 2,50,000, ప్రాజెక్ట్ సైడ్ బేస్డ్ పోస్టింగ్ అయితే 2,97,000 పర్ యానమ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎలిజిబిలిటీ గైడ్‌లైన్స్ చూసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు 3 ఇయర్ ఆర్ 6 సెమిస్టర్ డిప్లొమా ఫుల్ టైమ్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఆఫ్టర్ ఎస్ఎస్‌సి ఆర్ హెచ్ఎస్‌సి ఎగ్జామినేషన్. అండ్ మీకు మీ యొక్క అకాడమిక్ కేర్‌లో మీకు 60% మార్క్స్ అయితే వచ్చుండాలి. అండ్ దోస్ విత్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్, సైన్స్ ఆర్ ఆర్ట్స్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ దేర్ డిప్లొమా ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ డిప్లొమా అనేది 30థ్ జూన్ 2025కి అయితే ఎవరు కంప్లీట్ అవుతుందో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ బ్యాక్‌లాగ్స్ అరేంజ్ చూసుకుంటే మీకు ఎటువంటి బ్యాక్‌లాగ్స్ అనేది ఉండకూడదు. ఒక్క సబ్జెక్ట్ కూడా మీకు అంటే మీ డిప్లొమా కెరియర్‌లోనే మీకు ఎటువంటి బ్యాక్‌లాగ్ అనేది ఉండకూడదనమాట. అప్పుడు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి. బ్యాక్‌లాగ్స్ ఉండి క్లియర్ అయినా సరే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఏజ్ చూసుకుంటే 1 జూలై 2003 నుంచి 30థ్ జూన్ 2007 ఈ మధ్యలో ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి. అంటే 1 జులై వాళ్ళు కన్సిడర్ అవుతారు. అండ్ 30థ్ జూన్ వీళ్ళు కూడా కన్సిడర్ అవుతారనమాట. ఈ బిట్వీన్ అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్‌కి అనమాట. అండ్ నేషనాలిటీ చూసుకుంటే ఇండియన్ నేషనాలిటీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఫారెన్ నేషనల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. మెడికల్ ఫిట్‌నెస్ అయితే మీకు ఉంటుంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయితే మీకు ఫిట్‌నెస్ టెస్ట్ అయితే చేస్తారనమాట. సో, ఇది డిప్లొమా క్యాండిడేట్స్‌కి ఈ స్ట్రీమ్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. అప్లై చేసుకోండి. ఎల్&టీ తెలిసింది కదా, మంచి కంపెనీయే. రీసెంట్‌గా 90 డేస్ వర్క్ అవర్స్ అని చెప్పి అన్నారు కదని చెప్పి మీరైతే అప్లై చేయడం మానేయొద్దు. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. అప్లై చేసుకోండి. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా! ఎల్&టీ నుంచి గ్రాడ్యుయేట్ కమర్షియల్ ట్రైనీ అని చెప్పి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయండి. ఇదే మీకు అప్లై లింక్ కూడా అవుతుంది. దీనికి వి ఆర్ లుకింగ్ టు హైర్ డైనమిక్ ఆస్పైరింగ్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్స్. ఓకేనా, ఇది బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్సీ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్, బీఏ మెటీరియల్ మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా, ఈ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి మీ స్ట్రీమ్స్ చూసుకుంటే ఫైనాన్స్, అకౌంట్స్, టాక్సేషన్, సైట్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్చేస్ ఇది మొత్తం కూడా ఈ బీకామ్, బీబీఏ రిలేటెడ్‌గా ఉందనమాట. అండ్ దీనికి కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 12 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. మీకు దీంట్లో సాలరీ చూసుకుంటే డిప్లొమా వాళ్ళకన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది గ్రాడ్యుయేషన్ సంబంధించి కాబట్టి. ఆఫీస్ బేస్డ్ పోస్టింగ్ అయితే 3,00,000 అండ్ ప్రాజెక్ట్ సైడ్ బేస్డ్ పోస్టింగ్ అయితే 3,57,000 వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చంటే స్టూడెంట్స్ కరెంట్‌లీ ఇన్ దేర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఇన్ ద స్పెసిఫైడ్ స్ట్రీమ్స్ ఏవైతే పైన ఇచ్చారో దాంట్లోని హ్యావింగ్ కంప్లీటెడ్ దేర్ 10థ్ అండ్ 12థ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ టు గ్రాడ్యుయేట్ ఇన్ ఏప్రిల్ ఆర్ మే 2025. ఓకేనా, ఈ ఇయర్ ఏప్రిల్, మే 25కి ఎవరికైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. అకాడమిక్ గైడ్‌లైన్స్ చూసుకుంటే మీకు మినిమమ్ 60% అయితే మార్క్స్ అయితే వచ్చుండాలి ఇప్పటి వరకు. అకాడమిక్స్ చూసుకుంటే మీకు క్యాండిడేట్ షుడ్ హావ్ సెక్యూర్డ్ మినిమమ్ అగ్రిగేట్ ఆఫ్ 60% ఆర్ మోర్ అప్ టు 4థ్ సెమిస్టర్ ఇన్ ద అండర్ గ్రాడ్యుయేషన్. ఓకే, మీ 4థ్ సెమిస్టర్ వరకు మీ యొక్క అకాడమిక్ పర్సెంటేజ్ అనేది 60% ఆర్ మోర్ ఉండాలనమాట. అంటే ఫైనల్ ఇయర్‌ని వీళ్ళు కాలిక్యులేట్ చేయట్లేదు. సెకండ్ ఇయర్ వరకు మాత్రం వీళ్ళు కాలిక్యులేట్ చేస్తున్నారు. ఓన్లీ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ మీ ఎంటైర్ గ్రాడ్యుయేషన్ కెరియర్‌లో మీకు ఎటువంటి బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు. 2002 1 జులై నుంచి 30థ్ జూన్ 2007 మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఇండియన్ నేషనాలిటీస్ అండ్ దీనికి కూడా మీకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ద్వారా మీకు మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ గనుక మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇది మీకు హెల్ప్‌ఫుల్ కాలేదని అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే ఇది యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటారనమాట. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు మరిన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ మీరు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీకు చెప్పా కదా ఈ 2
ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవి కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా మీరైతే ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.